హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో తెలుగు సెమిస్టర్ 4కి సంబంధించిన 60 మార్క్స్ వెయిటేజ్కి ఏమేమి చదువుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ లెసన్స్ చదువుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, తెలుగు సబ్జెక్ట్ అనేది కామన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో టాప్ 4 క్వశ్చన్స్ ఏం చదువుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో 7th క్వశ్చన్ మీరు పార్ట్ బిలో అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. పార్ట్ బిలో ఈచ్ క్వశ్చన్ అనేది మీకు 15 మార్క్స్ అనేది ఉంటుంది. సో 7th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అని అంటే పోయమ్స్ ఇస్తాడు. ఏ క్వశ్చన్లో పోయమ్స్ ఇస్తారు, బి క్వశ్చన్లో కూడా పోయమ్స్ ఇస్తారు. మీరు వాగ్దాన భంగం నుంచి ఏవైతే నేను 3 పద్యాలు నేర్చుకోమని చెప్పాను, పద్యాలు ఇన్ ద సెన్స్ ప్రతి పదార్థాలు, అవి నేర్చుకుంటే కంపల్సరీగా మీరు ఈ 7th క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? సో ఆ 3 పద్యాలలో ఏవైనా 2 పద్యాలు, నేను టాప్ 2 పద్యాలు కూడా చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో, అవి నేర్చుకుంటే 15 మార్కుల క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. అండ్ 8th క్వశ్చన్కి వచ్చేసరికి మీకు 3 లెసన్లు ఉన్నాయి. నారసింహ శతకం, నారదగానమాత్సర్యం, వాగ్దాన భంగం. ఈ 3 లెసన్లకేని ఏవైనా 2 లెసన్లు స్టోరీస్ మీరు విన్నారనుకోండి, ఆన్సర్ అనేది మీరు ఓన్గా రాయాలి. ఇప్పుడు మనం ఒక స్టోరీ విన్నాక ఆ స్టోరీ మొత్తంని ఆన్సర్ రూపంలో కన్వర్ట్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్, దీనికి ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అంటే ఏమీ ఉండదు. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సమ్మరీయే రాయాలి. మీకు కన్వీనియంట్గా ఏ 2 చాప్టర్లు ఈజీగా ఉంటాయో అది నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే నరుడా నేను ఒక లెసన్ ఉంది, ఆర్తగీర్తం ఒక లెసన్ ఉంది, దేవరకొండ దుర్గం. సో ఈ 3 లెసన్లో ఏవైనా 2 లెసన్లు సమ్మరీస్ నేర్చుకోండి. నరుడా నేను అండ్ ఆర్తగీర్తం, ఈ 2 చాలా ఈజీగా ఉంటాయి. దేవరకొండ దుర్గం కొంచెం హిస్టారికల్ లాగా ఉంటుంది, సో గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నరుడా నేను అండ్ ఆర్తగీర్తంకి నేర్చుకుంటే సరిపోతుంది. నేర్చుకుంటాం ఇన్ ద సెన్స్ యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ విన్నారనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? 10th క్వశ్చన్కి వచ్చేసరికి అర్ధరాత్రి అరుణోదయం, మన గ్రామ నామాలు, కొండమల్లెలు. ఈ 3 లెసన్ల నుంచి ఏవైనా 2 లెసన్లు సమ్మరీస్ నేర్చుకుంటే, ఏవైనా 2 లెసన్ల సమ్మరీస్, కొండమల్లెలు, మన గ్రామనామాలు, అర్ధరాత్రి అరుణోదయం, ఈ 3 లెసన్లు మీకు ఈజీగా ఉంటాయి. యాక్చువల్లీ 5 లెసన్లు ఉన్నాయి. ఈ 5 లెసన్లకి టాప్ 3 లెసన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ఏవైనా 2 లెసన్లో సమ్మరీస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ మీరు యూట్యూబ్లో ఏ అదర్ ఛానల్స్లో అయినా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ విని మీరు ఎగ్జామినేషన్లో రాయొచ్చు. మన ఛానల్లో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ఉన్నాయి. ఓకేనా? దీన్ని బట్టి మీకు 60 మార్క్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా కొత్తగా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నోట్స్ పీడిఎఫ్స్ అన్నీ టెలిగ్రామ్లో అప్లోడ్ అయి ఉన్నాయి. మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, ఐ hope that you have got clarity. See you all in next video and thank you so much.